హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నానండి. సో నేను లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను కదా, నేను డైట్ అదంతా చేంజ్ చేసేయాలి, నా హెల్త్ అనేది చాలా అప్సెట్ అయిపోయిందని చెప్పి. ప్రజెంట్ నా వెయిట్ అయితే 60 కేజెస్ ఉంది. నేను డెలివరీ అయ్యే టయానికి నా వెయిట్ వచ్చేసి 70 కేజెస్. నేను ప్రెగ్నెంట్ కాకముందు 54 కేజెస్. నా బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం నేను 50 to 55 కేజెస్ లోపే ఉండాలి. దానికి మించి ఉంటే కనుక నాకు హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఇంకా నాకు డాక్టర్స్ కూడా చెప్పారు, పీసీఓడి ఉంది కదా, మనం వెయిట్ అనేది ఎప్పుడు ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ అనేది చాలా హెల్తీగా మంచి ఫుడ్ తింటూ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా తినాలి తప్పించి జంక్ ఫుడ్ అలాగా అసలు తినకూడదు. ఎప్పుడైనా రేర్గా తినాలి, ఎందుకంటే మనం కూడా మనుషులమే కాబట్టి. సో లైఫ్ స్టైల్ అనేది మనం ఎప్పుడు కూడా హెల్తీగా ఉంచుకోవాలి, మోడరేట్గా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అలా ఉంటుంది. కానీ ఈ మధ్య నేను నా డెలివరీ అనేది అయిపోయిన తర్వాత డైట్ అనేది అయితే నేను పూర్తిగానే మానేశాను. ఎందుకంటే నాకు ఇంకా కుదరట్లేదు. హెల్తీగా తినాలన్నా ఈవెన్ వాటర్ తాగాలన్నా ఒక్కొక్క రోజు కుదరదు, సరిగా తాగకుండా బాబుతోనే సరిపోతుంది కదా. నేను ఇప్పుడు బాబు మీద కంప్లైంట్ ఏం చేయట్లేదు. సో ఇంకా పిల్లలు ఉంటే అంతే ఉంటుంది. కాకపోతే మనమే మన గురించి కేర్ అనేది తీసుకోవాలి. ఎవరో తీసుకుంటారు లేకపోతే ఎవరో మనకేదో చేసి పెడతారు అనేది అంతా అబద్ధం. మన కోసం మనం కాకుండా ఎవ్వరు తీసుకోరండి. మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎంత హెల్తీగా తింటామనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ స్ప్రౌట్స్ అలాగే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. ఇదైతే నా ఫస్ట్ డే ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్ అనమాట. ఇక్కడ నేను డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నామండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా. డ్రాగన్ ఫ్రూట్స్ మనకి చాలా అంటే చాలా హెల్దీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మనకి హెల్త్కి చాలా మంచిది. కాస్ట్ ఎక్కువ అని అనుకుంటాం కానీ దీనిలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. మనకే కాదు, చిన్నపిల్లలకు కూడా మంచిది, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాగ ఈ ఫ్రూట్ అనే కాదు, ఏదో ఒక ఫ్రూట్ మనం డైలీ తినాలి. డైలీ 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి తినాలన్నమాట. మనము జంక్ ఫుడ్ మీద హాట్ చిప్స్ స్నాక్స్ అవి ఉంటాయి కదా, వాటికంటే కూడా ఫ్రూట్స్ వల్ల మన బాడీ డీటాక్సిఫై అవుతుంది, మన స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా మనకి బాగాలేదు అనుకోకుండా మంచిగా అయితే ఉంటుంది, తినచ్చు. ఇంకా దాని తర్వాత నేను డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తినేసిన తర్వాత సబ్జాలు అయితే నేను నానబెట్టుకుంటున్నాను. సబ్జాలు అయితే మనకి బాడీకి కూల్ చేస్తుంది కదా. నేను పెరుగు మజ్జిగ ఏం తినను, దానివల్ల నాకు బాడీ అనేది హీట్ అవ్వినా కూడా నాకేం తెలీదు. అందుకని ఇప్పుడు నేను సబ్జా వాటర్ కూడా తాగడం స్టార్ట్ చేశాను. సబ్జాల వల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కదా. మెయిన్గా మన బాడీని అదైతే చాలా అంటే చాలా కూల్ చేస్తుంది. మన బాడీ కూల్గా ఉంటేనే అంత మంచిగా ఉంటుంది. ఇంకా అవైతే వాటర్లో వేసి పక్కన పెడితే ఒక 1/2 అవర్ అట్లాగా చక్కగా అయితే అయిపోతాయి కదా. సో నేనైతే పక్కన పెట్టేసుకొని ఈరోజు నుంచి నేను తీసుకున్న కొత్త డెసిషన్ ఏంటి అంటే కనుక, నేను ఇంకా చూసారు కదా, నేను ఇవాళ నుంచి 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. మన భోజనం పోషణ అనేది ఎలా ఉండాలంటే కనుక, ఒక కర్రీ కాకుండా 2-3 కర్రీస్ పెట్టేసుకొని రైస్ క్వాంటిటీ తగ్గించుకోవడం వల్ల మనకైతే చాలా మంచిది. ఆయిల్ అనేది కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మన బాడీ అనేది దాన్ని ప్రాసెస్ చేయలేదు. లిమిటెడ్గా ఎంత కుదిరితే అంత తగ్గించి అయితే ఆయిల్ అనేది వాడుకోండి. దానివల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కోల్డ్ ప్రెస్ ఆయిలా నార్మల్ ఆయిలా అని కాకుండా ఏదైనా ఆయిల్ తక్కువలో వాడుకోవడం బెటరు. ఇంకా పొటాటో ఫ్రై, మసూర్ దాల్ అనేది చాలా హెల్దీ కదా, కందిపప్పులాగే. ఈ ఎర్ర కందిపప్పులో కూడా చాలా ప్రోటీన్ అదంతా ఉంటుంది, అది చాలా మంచిది. ఇంకా మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో రోజుకి 2-3 కర్రీస్ చేసుకుంటే మనకి ఎక్కువ తిన్నామనే ఫీలింగ్ రాదు. మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ అన్నీ కూడా మనకు ఉంటాయి. వైట్ రైస్లో ఏముంటుంది, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ వల్ల అది ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తే మనకు పీసీఓడి అనేది కంట్రోల్ కాదు, షుగర్ అనేది కూడా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రైస్ క్వాంటిటీ తగ్గించుకోవడం బెటరు. ఇంకా సబ్జా వాటర్ అయితే నేను హనీ అండ్ లెమన్ అయితే యాడ్ చేసుకొని అవైతే తీసేసుకున్నాను. ఇంకా అవికైతే మేము ఇప్పుడు నడవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట వాకర్లో. అందుకని మేమైతే కొత్త వాకింగ్ చేయడానికి ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతుంది కదా సపోర్ట్ తోటి. అదివరకు అయితే చెక్క బొమ్మలు ఉండేవి, ఇప్పుడు అవి లేవు కాబట్టి ఇట్లా అయితే తీసుకున్నాము అవి కోసం.
ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అనేది నేను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నానంటే కనుక నా హెల్త్ అనేది నిజంగా చాలా అప్సెట్ అయిపోయింది. మిస్టేక్ అంతా నాదే. నా గురించి నేను పట్టించుకోకుండా ఉండడం నాదే తప్పు. నా గురించి నేను పట్టించుకుంటేనే కదా, నేను హెల్తీగా ఉంటేనే కదా నా ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. లక్షలు లక్షలు వేలకు వేలు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టడం కంటే మనము చిన్నగా ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వీటి మీద అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. దానివల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది, మన మైండ్ బాగుంటుంది. మనం హాస్పిటల్ వాళ్ళకి డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా చాలా మంచిది మనకి. ఐ హోప్ మీకు వీడియో యూస్ఫుల్ అవుతుందనే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. ఇక్కడ ఇది ఇలాగా సపోర్ట్ తీసుకొని వాకింగ్ అయితే చేయొచ్చు. ఇందులో ఇలాగా మ్యూజిక్ కూడా వస్తుంది. ఇలాగ చాలా ఎదురు కూడా ఇచ్చారు. సో పిల్లలు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్టివ్గా ఉండడం వల్ల చక్కగా ఆడుకుంటారు కూడా. ఇంకా హవి అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాకపోతే ఇంకా అది పట్టుకొని నడవడం రావట్లేదు. చేతులతో ఫాస్ట్గా అనేస్తున్నాడు కానీ కాళ్ళు అంత ఫాస్ట్గా నడవడం రావట్లేదు. దానివల్ల మనం పక్కనే ఉండాలి. పిల్లలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏమాత్రం దెబ్బలు తగిలినా సరే చాలా రిస్క్ అయిపోతుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా మనం పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళకు ఒక ఏజ్ వచ్చి వాళ్ళుగా ఏమన్నా చేసుకునేటప్పుడు అంతా హ్యాపీగా ఉంటుంది. చిన్నగా నానా కాళ్ళతో సింకుగా పదా, చేతులు ఫాస్ట్కి వెళ్ళిపోతే కాళ్ళు నడవాలి కదా. వదిలేను అసలు. కోపం వస్తుంది. ఏం వెళ్ళడం ఇది? నడుస్తున్నాడా? ఇంకా హవి అల్లరైతే అలా ఉంది. దాని తర్వాత నా లంచ్ పోర్షన్ అయితే చూసారు కదా, 2 కర్రీస్, అన్నము. కాకపోతే ఆ రైస్ క్వాంటిటీ కూడా ఇంకా తగ్గించాలి. ప్రజెంట్ నేను ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే తింటున్నాను. త్వరలో బ్రౌన్ రైస్ కూడా షిఫ్ట్ అయిపోతాము. నేను స్ప్రౌట్స్ కోసం అని చెప్పి గ్రీన్ గ్రామ్ అయితే తీసుకొని వాటిని అయితే నానబెట్టి పక్కన ఉంచేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఈ నానబెట్టేసి పక్కన ఫ్రూట్ అయితే తింటున్నాను, జామకాయ తింటున్నాను. గ్రీన్ గ్రామ్ ఎందుకంటే అది పీసీఓడికి చాలా మంచిది. అది ఇన్సులిన్ ఎక్కువగా రిలీజ్ కాకుండా చేస్తుంది. దానివల్ల మనకి తొందరగా ఇన్సులిన్ అనేది రిలీజ్ కాదు కాబట్టి పీసీఓడి కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా టిఫిన్లోకి ఇడ్లీకి అయితే నేను పొట్టున్న పప్పే యూజ్ చేస్తాను. పట్టున్న పప్పు యూజ్ చేయడం వల్ల ప్రాసెస్ కాకుండా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత మంచిది. త్వరలోనే బ్రేక్ఫాస్ట్ కూడా నేను మిల్లెట్స్ తోటి అయితే చేంజ్ చేస్తాను. ప్రస్తుతానికి హవి కోసమని ఇలాగ చేయాల్సి వస్తుంది. మిల్లెట్స్ అవన్నీ చిన్నపిల్లలకి అయితే డైజెస్ట్ కావు కాబట్టి నేనైతే త్వరలోనే చేంజ్ చేస్తాను. సో గుళ్ళు పప్పు కాకుండా పొట్టుపప్పు ట్రై చేయండి. సాల్ట్ అనేది కూడా తగ్గించి వాడుకోండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కువ సాల్ట్ అనేది మనం తీసుకోకూడదు. దానివల్ల మన హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇలాగా వాకింగ్ కూడా వస్తున్నాను. డైలీ ఒక 1/2 అవర్ అట్లా వాకింగ్ చేస్తే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మన వెయిట్ లాస్ అనేది కూడా ఈజీగా అవుతాము. మనము వెయిట్ లాస్ అయితే మన హెల్త్ ఇష్యూస్ కూడా మ్యాక్సిమం తగ్గిపోతాయి. ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ నేనైతే అన్నం అయితే వండేస్తున్నాను. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మ్యాక్సిమం 7-7:30 లోపు మన డిన్నర్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసేయాలి. మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఆ హ్యాబిట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి 6:30 నుంచి ఆకలి అయితే అవుతుంది. నాకైతే ఇలాగే 5 years నుంచి ఇదే హ్యాబిట్ కాబట్టి 6:30 కల్లా నేను కుక్ చేసేసుకొని 7 కల్లా నా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. దానివల్ల మన హెల్త్ అనేది కూడా చాలా బాగుంటుంది. మనం పడుకునేటప్పటికి మనం తిన్న ఫుడ్ అంతా అరిగిపోతుంది కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు.
ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్కి బాదం పప్పులు అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. బాదం మనకి చాలా మంచిది హెయిర్ గ్రోత్కి, హెల్త్కి కూడా. ఇంకా స్ప్రౌట్స్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇంకా వాటిని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా క్లీన్ చేసేసుకున్న తర్వాత 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత వాటిని అయితే ఒక కర్చీఫ్లోకి తీసుకొని అవి బాగా ఇట్లాగా దగ్గరికి చేసేసుకొని గాలాడనీయకుండా బాగా గట్టిగా కట్టేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. అది ఇప్పుడు నేను నైట్ చేస్తున్నాను కాబట్టి రేపు ఈవినింగ్ అట్లాగా స్ప్రౌట్స్ అయిపోతాయి. మామూలుగా అయితే ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా కర్చీఫ్లో పెట్టుకుంటే ఆ నెక్స్ట్ డేకి మనకు స్ప్రౌట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇంకా అవి మనము 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. మన స్టమక్ కూడా చాలా ఫుల్గా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ అన్నీ చాలా ఉంటాయి కదా. దట్స్ ఇట్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్. థ్యాంక్ యూ.